నాకేమైంది? నాతో మీరు ఇదివరకట్లా ఉండట్లేదు. నన్ను చూసి భయపడుతున్నారు. ఐమ్ ఫీలింగ్ అలోన్. మిమ్మల్ని ఏం జరిగింది? ఏం జరుగుతుంది చెప్పండి. చెప్పరా మాట వినరా బాబా. చెప్పేద్దాం రావు, పని అయిపోద్ది. వద్దా జరుగుతుంది, చెప్పేద్దాం. ఏయ్ ఏంటా గుసగుసలు? చెప్పండి, నాకన్నీ తెలుసు. మిమ్మల్ని చెప్పండి. అది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. ఇప్పుడు ఎక్కడ ఎలా అని మమ్మల్ని అయితే మాకే తెలుస్తుంది. గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిస్థితులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం. ఒంగో పెట్టి చిత్త కొట్టేస్తున్నాం. అది చిత్త కొట్టడం అక్క, పండకేసి బాధేస్తున్నావు. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క, అనుభవించిన వాడికే తెలుస్తుంది. అమ్మా అవునందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నాం. చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం. ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తావు నందు? చెప్పండి, సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట నీ సోది మాటలో. ఇది మళ్ళీ పెద్ద గిద్దా నా ఒట్టికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడని బిల్డప్ దో దీని సొల్యూషన్ నేను చెప్తాను. నా సెల్ఫ్ అని చెప్తా. చావడానికి వస్తే చెల్లెందుకు తెచ్చుకుంటారా ఎదవా? ఏయ్ నా దగ్గర ఉంది. ఇదిగో ఫోన్. వడా పోనా తొక్క ఫోన్ చేహే. హలో హలో. నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దాడికి. ఉండ్రా, ఆడ పాప బిజీ అంటుందా. ఒరే నేన్రా సప్తగిరి, నీకు వినపడుతుందా? రేయ్ ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టేట్టుందిరా. ఏం చేయమంటావురా కరోనా? అమ్మాయిలోకి తెచ్చి చెప్పు కొట్టు. సరే సరే, నాకు అర్థమైంది మొత్తం. నీతో పర్లేదు, నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప. ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలిస్తున్నా. ఇక కాసుకోండి అందరూ చెప్తా. దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే. సుధీర్, నిజంగా దయ్యాలుంటాయా? ఇక్కడికి వచ్చేవరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మంచిది. నువ్వు గమ్మున సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, తేడా వచ్చిందనుకో తొక్క తీసేద్ది. నువ్వు నోరమ్మయ్యరా బూర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా. వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దెయ్యాలు అయిపోయేవాళ్ళం. ఈ దెయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా? ఈ రోజు దెయ్యాన్ని బయటికి పిలిపించి లాగి ప్యాట్ ప్యాట్ పడి కొడితే దెబ్బకి దెయ్యం పడి పరిగెత్తాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చి ఎడం పక్కోటి కుడి పక్కోటి ఫ్యాట్ ఫ్యాట్ పని కొడితే దెబ్బకి దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు, ఈ రోజు దాని అంతు తేలుస్తా. లేనా రడే దా. సుధీర్ బాబు, నందిత, రే ప్రవీణ్ గా నువ్వు కూడా వినరా. మీ అందరికి ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. అసలు ఆ దెయ్యం ఎప్పుడు వస్తుందంటే మీరిద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటున్నప్పుడు. నెంబర్ 2, ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నప్పుడు. ఇవేవి కాకుండా ఆ డంచిక్ గాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఏదో ఒక వెర్రాకు పనిచేసినప్పుడు, అంటే నందితను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ దెయ్యం వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నందిత సుధీర్ బాబుని గట్టిగా కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రగులుతున్న మొగల పద స్టార్ట్ అయ్యి ఆ దెయ్యం బయటకు వస్తే దాన్ని చెప్పు తీసుకునే ప్యాట్ కొడితే నన్ను కొడితే చస్తావు. నిన్ను కాపాడడానికి ఇదంతా చేస్తుంది. నీకు హగ్గు ఓకేనా? ఓకే బావా, తేడా వద్దు, ఒకటే పరుగు పొలాల్లోకి. సుధీర్, నిజంగా దయ్యం వస్తే నన్ను వదలకే. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు మరీ అమ్మాయికి మాట్లాడకే. దయ్యం నీలో ఉంటే ఎలా తీసుకెళ్తాను? ఇలా రండి చెప్తా. ఇలా కలుసుకోండి. గట్టిగా పట్టుకో అన్నా. ఎక్కడున్నావే? వీళ్ళిద్దరు కలుసుకున్నారే. నువ్వు రా, తొడగొట్టి పిలుస్తున్నానే. నువ్వు రాయే, నీకు ధైర్యం ఉంటే. మీ ఇంటికి కావాలంటే వస్తానే. చెప్పు, నీ అడ్రస్ చెప్పు, వచ్చి తేల్చుకుంటా. అన్న నువ్వు పట్టుకో అన్నా. నువ్వు పట్టుకుంటే అది వస్తుంది. ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. రే, నువ్వు తీసేది ప్రేమ కథా చిత్రం కాదు. దెయ్యాల కోట, భూతాల దెబ్బ, బూతు, కాలరాత్రి. గుర్తు పెట్టుకో కర్రీ సన్నాసి. నువ్వు ఉండరా, ఈ రోజు అది వస్తుంది. దాని అంత తేలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాపా? రాలే. ఇంకా రాలేదా? రే, 190 కలపరా. ఎందుకు రాదో చూస్తా. నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే, నువ్వు షూట్ చేస్తూనే ఉండరా. రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా. నువ్వు రేపు చేయడానికి రెడీనా? పిలిచా రెడీ. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దెయ్యమంటే భయమన్నది. ఓ గిరిగాడు నేనున్నాడు. లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క.
చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మధ్యలో బుద్ధి కట్టి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక నాకు లేదక్క. బుద్ధి కట్టి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవనక్క. అమ్మా అమ్మా నీకే అటెక్కడికి వెళ్తున్నావు? రా వెళ్దాం రా. మాట్లాడడం ఏంటి? కమ్ లెట్స్ గో కమ్. నా పక్క తీరంది అది రాదు. అలా కొడుతున్నాడేంటి? ఏంటలా చూస్తున్నావు? నందు సుధీర్, నువ్వు కొట్టింది దెయ్యాను కదరా, నందితని. పిచ్చెక్కిందేట్రా? దెయ్యం అది దూల తీర్చేస్తుంది. వెళ్దాం పదండి. మన ఇక్కడ నుంచి ఎల్రౌండ్ జరుగుతుంది నందితతోనే. కాదన్నా, వీడికి పిచ్చెక్కినట్టుంది. వీడికి ఇంకా దెయ్యం దెబ్బ తీరినట్లేదు. రే ప్రవీణ్, ఐఎమ్ సారీ నందిత, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను నేను కావాలని కొట్టలేదురా. నాకు తెలుసు నువ్వు కాదు నన్ను కొట్టిందని. చాలా ఫులిష్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. I want you, Sudhir. I love you so much. Please don't leave me. నంత కొద్ది దూరంగా ఉండు. ఇట్స్ బెటర్ లైక్ దట్. నువ్వెంత దూరంగా ఉంటే మన ఇద్దరికి అంత మంచిది. నందిత నందిత